రెండవ అధ్యాయము పూర్ణాంకాలు. వీటిని మనం హోల్ నెంబర్స్ అంటాము. దీన్ని డబ్ల్యూతో సూచిస్తాము. సహజ సంఖ్యలకు సున్నాను ముందు పెడితే లేదా చేర్చితే వచ్చేవి పూర్ణాంకాలు. సహజ సంఖ్యలన్నీ కూడా పూర్ణాంకాలు అవుతాయి. పూర్ణాంకాలన్నీ సహజ సంఖ్యలు కావు. ఇక్కడ మనం ఈ చిత్రంలో పరిశీలించినట్లయితే ఎన్ అనేది సహజ సంఖ్యలను సూచిస్తుంది. పూర్ణాంకాలు అనేది డబ్ల్యూతో మనం ఇక్కడ సూచించడం జరిగింది. ఇక్కడ మనకి అతి చిన్న పూర్ణాంకం 0, అతిపెద్ద పూర్ణాంకం లేదు, అతి చిన్న సహజ సంఖ్య 1, అతిపెద్ద సహజ సంఖ్య లేదు. ఇందులో మనం నేర్చుకోవాల్సింది ఉత్తర సంఖ్య, పూర్వ సంఖ్య. ఇక్కడ ఇచ్చినటువంటి సంఖ్య 94కు ఉత్తర సంఖ్య ఎంత? ఉత్తర సంఖ్య అంటే దాని తరువాత సంఖ్య రాయాలి, 95. 94కు పూర్వ సంఖ్య అంటే పూర్వం అంటే ముందున్నది, దాని ఆన్సర్ మనకి 93.